ఏ ఊరమ్మా? మాది నిట్టూరు 85 నిట్టూరు సార్. ఎక్కడ? అనంత తాడపత్రి తాలూకా. మీదమ్మా? మాదంతే నిట్టూరు. మీది? అందరిది. మీరు కూడా ఇక్కడ అన్నదానం చేశారు కదా, అన్నదానం భోజనం ఎలా ఉందమ్మా? బాగుంది సార్. ఎలా ఉంది భోజనం అండి? బాగుందండి. మీరు ఎక్కడ? మీరు ఏ ఊరు? మాది అందరం మేమంతా ఒకటి. భోజనం ఎలా ఉంది? బాలంలోంచి అక్కడక్కడ మూతపడిపోయి ఉన్నాయి. అక్కడ ఏంటి అసలు మఠంలో ఆశ్రమాలు ఎన్ని ఉన్నాయి? బ్రహ్మంగారి మఠంలో ఆశ్రమాలు సావిత్రమ్మ ఆశ్రమము, సాధు సాలమ్మ ఆశ్రమము, అవధూత నారాయణరెడ్డి స్వాముల వారి మఠము, ఇలాంటి ఆశ్రమాలు చాలా పురాతనమైన ఆశ్రమాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ మేము ప్రస్తుతం సాధుమాత సాలమ్మ ఆశ్రమం దగ్గర ఉన్నాము. ఈమె చాలా పురాతన కాలం నుంచి ఈ ఆశ్రమాన్ని నడుపుతూ చిన్నతనంలోనే ఆమె బాల్య వివాహం చేయడం వల్ల ఆమె భర్త చనిపోయిన తర్వాత సన్యాసినిగా మారి ఈ దేవాలయాల అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నిర్మించింది. ఆమె సుమారు ఒక 4 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ సంతతి అంటే వాళ్ళ మేనల్లుళ్ళు ఈ ఆశ్రమాన్ని నడుపుతూ ఉన్నారు. ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేయడం కోసం దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరము ఒక రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ దాతలు కానీ ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మంచి మనస్సుతో ఇక్కడికి దారి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. ఇక్కడ రోజు సుమారు 10 నుంచి 25 మందికి 30 మందికి ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాము. అందరూ సహకరించి భక్తులంతా సహకరించి ఈ ఆరాధనప్పుడు ఎంతమంది వస్తారు? ఆరాధనప్పుడు దండిగా వందలాది మంది కార్లు ఇక్కడికి వచ్చి సేద తీరుతారండి. చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల కింద కానీ ఇక్కడ అన్నదానం కానీ ఉంటుంది. నీటి సౌకర్యం బాగుంది. స్నానాలు చేయడానికి భక్తులు స్నానం చేయడానికి నీటి సౌకర్యం కూడా చాలా బాగుంది. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉంటారు. వాళ్ళందరికీ రోడ్డు వసతి ఉందా? రోడ్డు వసతి లేదండి. అదే రోడ్డు వసతి సుమారు 1 కిలోమీటర్ దూరం ఉంది. తారు రోడ్డు నుంచి తెలుగుగంగా బ్రహ్మంగారి మఠం రోడ్డు నుంచి ఇట్లా పశ్చిమ వైపున 1 కిలోమీటర్ దూరం రోడ్డు వేస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయమని అన్ని వర్గాల వారిని కోరుతున్నాము. అంటే మీ గ్రామంలో ఈ ఆశ్రమాలకి పెద్ద ఆశ్రమాలకి రోడ్డు వేయాలా, అభివృద్ధి చేసుకోవాలని గ్రామస్తులు అందరూ కూర్చొని ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకోవడం కానీ అలా జరిగిందా? అడిగామండి. చాలామందిని అడిగాము. భక్తులు కూడా చేస్తామంటున్నారు. కానీ అంతా ఒకరే చేయలేరు కదా. అదే ప్రభుత్వం అయితే ఒకేసారి చేయొచ్చు. ప్రభుత్వ అధికారులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ ఎంపీ గారు కానీ ప్రభుత్వం తరపున అయితే త్వరగా అవుతుందని మేము కోరుతున్నాము. వాళ్ళు ఒకసారి పరిశీలించి గౌరవ శాసనసభ్యులు ఒకసారి ఇలా వచ్చి పరిశీలించి ఇక్కడికి దారి సౌకర్యం కూడా కల్పిస్తారని మేము మరీ కోరుతున్నాము. ఇకపోతే బ్రహ్మంగారి మఠంలో 100 సంవత్సరాల నుంచి సాధు అన్నదాన సత్రం ఒకటి ఉంది. అది పూర్వం నుంచి బొమ్మువారి వంశస్థులు మాత్రమే వంశపారంపర్యంగా ఆ సత్రాన్ని నడుపుతూ వస్తున్నారు. ఈ మధ్య కొంతమంది అన్నీ తెలిసి కూడా రాళ్ళు వేసి బురద జల్లి ఆ యొక్క సాధు అన్నదాన సత్రాన్ని ఎవరో అమ్ముతున్నారు, కోట్ల ఆస్తి చేస్తుంది, 100 కోట్ల ఆస్తి చేస్తుంది అని దుష్ప్రచారం చేస్తూ ఆ సాధు అన్నదాన సత్రాన్ని చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఆశ్రమంలో ఇంత అన్నం పెట్టేవాళ్ళు ఎప్పటికీ ప్రతి సంవత్సరము పూర్వం సాధువులకు పల్లెల నుంచి బండ్లలో రాగి ముద్దలు తీసుకొచ్చి మా పెద్దలు సాధువులకు అన్నం పెట్టేవాళ్ళని మేము వినేవాళ్ళము. తర్వాత ప్రతి సంవత్సరం ఆరాధనలో సాధువులకు కానీ వచ్చేవాళ్ళకు కానీ అన్నదానం చేసేవాళ్ళు బొమ్ము వంశీయస్తులు మాత్రమే చేస్తున్నారు. అన్నీ తెలిసి కూడా కొంతమంది దానిపైన దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఈ దుష్ప్రచారాన్ని ఆపి అది ఇంకా కొన్ని సంవత్సరాలు అది నడపాలని కోరుతున్నాం. ఇక్కడ తార్ రోడ్డు రావాలి, భక్తులకి ఆకలి నింపాలి, సత్రాలు కాపాడుకోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలని గ్రామ ప్రజలు ఇక్కడ చెప్పడం జరిగింది. సార్ మీ పేరు ఏం పేరు సార్? నారాయణ రెడ్డి అండి. మీరు ఇక్కడ ఇదే సేవలో మీరు ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నారు? అన్నదాన కార్యక్రమం జరపాలి. సాధుమాత సాలమ్మ అనే ఆమె మా భూమిరెడ్డి వారి ఆడబిడ్డ.
మాకు మేనత్ అవుతుంది ఆమె జరిగిపోయిన తర్వాత మా అంటే మా దాయాదులు భూమిరెడ్డి పెద్ద సుబ్బారెడ్డి, భూమిరెడ్డి చిన్న సుబ్బారెడ్డి, భూమిరెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి నడుపుతూ వచ్చారు. ఈ మధ్య కాలంలో నేను రిటైర్డ్ అయినందువల్ల అన్న మీరు కూడా వచ్చి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేయడం కోసం కొద్దిగా సహకరించండి అంటే ఈ మధ్య నేను కూడా వచ్చాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి మా ప్రయత్నమే సరిపోదు, ఆ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సహకరించి ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాం.